ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది తంత్రశాస్త్రానికి సంబంధించి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే సిద్ధులు సాధించాలని, లేకపోతే అవి వశం చేసేసుకొని ఈ అండపిండాలు బ్రహ్మాండాలు బద్దలు చేయాలని చూస్తూ ఉంటారు. మరి అసలుకి ఎటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఈ తంత్రశాస్త్రం అనేది నప్పుతుంది? ఈ తంత్రశాస్త్రము ఎటువంటి కేటగిరీ పీపుల్కి ఈజీగా వశమవుతుంది? లేదంటే ఆ దేవతలు యోగిని దేవతలైతే ఏమి, మనకు మాతృకలైతే ఏమి, కొన్ని రకాల తాంత్రిక దేవతలైతేనేమి, ఎటువంటి వాళ్లకు ఈ ఈ దేవతలు తొందరగా సిద్ధి జరుగుతుంది అనేది మనం చూద్దాం. మనము ఈ టాపిక్ మాట్లాడాలి అంటే ఫస్ట్ మనము కొన్ని రకాల భావాల గురించి తెలుసుకోవాలి. ఏంటి భావాలు అంటే, చూడండి, ఇప్పుడు సత్వతమో రజస్ గుణాలు ఇవి వినింటారు కదా. సో ఇలాంటి కేటగిరీలోనే కొన్ని భావాలు ఉంటాయి ఏ తంత్రశాస్త్రంలో. ఏవి అంటే అవి పశుభావము, వీరభావము, దివ్యభావము, ఇలా 3 భావాలు ఉంటాయన్నమాట. ఈ 3 భావాల వాళ్ళకి రకరకాలుగా ఈ తంత్రశాస్త్రంలో ఉన్నవి అది అప్లై అవుతాయా లేదని ఈ భావాలను బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సరే, మరి మనము ఫస్ట్ పశుభావం గురించి చూద్దాం. పశుభావము పేరులోనే ఉంది. పశువు అంటే అతనిలో కామము అధికంగా ఉండడము, ఇంకా కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకు పశుభావంలో ఉంటాయన్నమాట. అసలు ఏంటి పశుభావం అంటే, ఒక కట్టేసుకోవడం అన్నమాట. పాశుపతము అని వినింటారు మీరు. పాశుపతాస్త్రము అనేది ఒకటి మన దగ్గర యముని చేతిలో ఉంటుంది. ఏంటి, వాట్ ఇస్ దట్ పాశుపతాస్త్రం అంటే, ఇట్ ఈస్ ఎ లెంతీ రోప్, బ్లాక్ థ్రెడ్ ఉంటుంది అనమాట. అది లెంతీ రోప్, అది ఒక రకమైన మంత్ర రోప్ అనమాట. అట్లనే ఆ రోప్కి ఎట్లయితే కట్టేసుకుంటామో అదే విధంగా ఈ ఆ పాశు నుంచే పశు అనేది వచ్చిందనమాట. సో ఆ విధంగా వాళ్ళు కట్టివేయబడతారు వాటితోటి. మరి ఏవేవి కారణాలు వాళ్ళకి కట్టివేయబడతాయి అంటే, చూడండి, ఎస్పెషల్లీ పశుభావంలో మనం గిన గమనిస్తే వాళ్ళకు దయ అనేది ఉండదు, మోహం అధికము, భయము, తర్వాత లజ్జ, గ్రహణశక్తి, కుల, తర్వాత శైల, తర్వాత వర్ణ, ఈ వీటిలో వాళ్ళకు ఎక్కువగా ఆ ఇంటెన్సిటీ అనేది ఈ ఈ కేటగిరీ ఇంటెన్సిటీ అనేది వాళ్ళలో చాలా భయంకరంగా కనిపిస్తుంది. దీన్నే పశుభావము అంటారు. ఇంతేకాక ఈ పశుభావంలో కూడా మళ్ళీ తత్వ పరిస్థితి, తర్వాత యోగ పరిస్థితి లేదా యోగ స్థితి, తత్వస్థితి, కులస్థితి, కర్మస్థితి అనేవి ఉంటాయన్నమాట. వీటిలో కేటగిరీలు ఉంటాయి. ఈ కేటగిరీని బట్టి ఆ పశుభావంలో ఉన్న వాళ్ళకి తంత్రకి సంబంధించిన విద్యలు ఏమైనా అభ్యసించినప్పుడు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవన్నమాట. అంతేకాదు, ఈ పశుభావంలో ఉండే వాళ్ళకి ఏమైందంటే గిన అసలుకి వీళ్ళు యంత్రాన్ని కూడా టచ్ చేయకూడదు అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటే గుళ్ళల్లో యంత్రాల్ని విపరీతంగా పామేస్తుంటారు. ఇట్లా పెట్టేసి మనకు వెంకటేశ్వర స్వామి శ్రీవారి ఆలయంలో కానీ ఎక్కడైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తే కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి. మన వాళ్ళు వేసి ఇంకా పాముతుంటారు, ఇంకా మొత్తం అదంతా వీళ్ళకే వచ్చేసేయాలని. అలా వేసి పామకూడదు. ఆ యంత్రాల్ని దూరం నుంచి చూడాలి. ఎందుకంటే మీలో పశుభావం ఉందో, వీరభావం ఉందో, దివ్యభావం ఉందో తెలియదు. ఇది ఓన్లీ ఫర్ నేను తంత్ర గురించి చెప్తున్నాను. మరి దక్షిణాచారం వల్ల నా మీదికి రావద్దండి. తంత్ర గురించి చెప్తున్నాను అనమాట. సో ఇట్లాంటి పశుభావ స్థితిలో ఉన్నప్పుడు మీరు విచిత్రంగా దానిని పామేసి, కడిగేసి, తోమేసి, నాకేసి పెట్టారనుకోండి, పాజిటివ్ రిజల్ట్ రాకపోగా సర్వనాశనం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మీరు ఎక్కడైనా కానీ తంత్రాలకు సంబంధించిన క్షేత్రాలు వెళ్ళినప్పుడు అనవసరంగా ఆ యంత్రాల జోలికి పోవడము, యంత్రాల్ని పామేయడము, దాన్ని నాకేయడము, ఇవన్నీ బంద్ చేయండి. ఇది మనకు పశుభావ స్థితిలోనే తంత్రశాస్త్రంలో చెప్పారు. ఎవరైతే యంత్రాన్ని ఈ పశుభావ స్థితి వాళ్ళు టచ్ చేయకూడదు. పశుభావ స్థితి వాళ్ళని ఎట్లా కనుక్కోవాలంటే, నేను ఇందాక కొన్ని ఇవన్నీ చెప్పాను, దయ, మోహము ఇవన్నీ చెప్పాను. మీరు అడగచ్చు, ఏంటండి ప్రతి మానవునికి కామము, క్రోధము, దయ, మోహము ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఇవన్నీ లేకోకుండా ఎలా అంటే, అలాంటప్పుడు ఇంకా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇంకా నేను వీరభావం, దివ్యభావం అని చెప్తున్నాను కదండి. సో అందులో మనము కనీసము వీరభావంలో ఉండే స్థితిలో అన్నా వస్తే మనకు కొంచెం పాజిటివిటీ జరుగుతుందన్నమాట. ఓకేనా? సో టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. సో నేను మళ్ళీ పశుభావంలోకి వస్తాను. ఇదే కాకుండా పశుభావ స్థితిలో ఉన్న వాళ్ళు రాత్రిపూట పూజ చేయడానికి కూడా అనర్హులు, జపం చేసే కూడా అనర్హులు. ఈ విధంగా వాళ్ళు చేశారనుకోండి, నిర్మోహమాటంగా అసలుకి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అనమాట. సో
పశుభావ స్థితిలో ఉన్న వాళ్ళు ఈవెన్ రాత్రిపూట ఆరాధన చేసే కూడా అనర్హులు. అట్టే కాకుండా పంచమకారాలతో చేసే ఆరాధన కూడా వాళ్ళు నిషిద్ధము. కాబట్టి ఈ పశుభావ స్థితి మీలో ఉందో లేదో లెక్క కట్టుకోండి. చాలామంది తంత్ర పరిహారాలు విపరీతంగా చేసి చేసి పంచమకారాల పూజలు, తర్వాత బలులు, ఏకబలు నుంచి ఏకవింశతి బలులు విపరీతంగా చేసి రిజల్ట్ రాలేదు అని మొత్తుకుంటుంటారు. వీళ్ళకి జపం చేయమంటే చేయరు, ధ్యానం చేయమంటే చేయరు, కనీసం అమ్మవార్లకి పెట్టమంటే పెట్టరు. కంప్లీట్ పశుభావ స్థితిలో ఉంటారు. ఇక రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తాయి? సో కాబట్టి ఇది కొంచెం నోట్ చేసుకోండి. వీళ్ళు ఈవెన్ మంత్రం జపించినా కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా. ఎందుకంటే దక్షిణాచారం కంటే తంత్రశాస్త్రం చాలా పర్టికులర్గా ఉంటుందండి. కొన్ని రూల్స్, ఎస్పెషల్లీ కామ్యక సాధన, నిష్కామక సాధన, నేను చాలా వీడియోలో చెప్పుకున్నాను. వీటిలో చాలా పక్కాగా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది తంత్రశాస్త్రం. ఒక తంత్రశాస్త్రాన్ని డీల్ చేయాలంటే ఒక ఫైర్ తోటి మనం ప్లే చేసినట్టే అనమాట. సో బీ కేర్ఫుల్. ఇక పశువు భావంలో మనకు వీళ్ళు వీటిని అలవ్ చేయకూడదు. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక నైవేద్యాల సమర్పణలో కూడా వీళ్ళకి అర్హత అనేది ఉండదు. ఎందుకంటే బేసిక్స్ పాయింటే అర్హత లేనప్పుడు ఇక నైవేద్యాల వరకు ఎందుకు అర్హత ఇస్తారు? కాబట్టి ఇది అనేది చాలా, ఈ పశుభావ స్థితి ఉన్నోళ్ళు కొంచెం కంట్రోల్గా ఉండడం వెరీ బెస్ట్. లేదంటే ఆ పశుభావ స్థితిలో ఉన్నోళ్ళు కొంచెం వీరభావ స్థితినే కన్నా వచ్చే అవకాశాలు చేయాలి. సరే, మరి వీరభావ స్థితి ఏంటి? వీరభావ స్థితి అంటే కోరికల జనరేషన్ చేసే పాయింట్ అనమాట. ఇక్కడ ఏమవుద్దంటే కంప్లీట్గా పశుభావంలో అంటే వాడు అన్నీ మర్చిపోయి చేసేస్తుంటాడు. ఇక్కడ కొంచెము న్యూట్రల్ స్థితిలో ఏవి కావాలో అవి నెరవేర్చుకుంటూ కొన్ని వాటిని త్యజిస్తూ ఉంటారనమాట. దీన్ని వీరభావము అంటారు. అంటే వాళ్ళు కావాలనుకున్న దానికి ఎంతకైనా తెగించి పోరాడే సామర్థ్యం ఉంటుంది ఆ కోరికల కోసం. ఈవెన్ అమ్మవారి పాదాలు పట్టుకోవడంలో కూడా వాళ్ళు నంబర్ 1గా. వాళ్ళు పశుభావ స్థితిలో ఒక పావులా అన్న వీళ్ళలో ఉంటుంది, కానీ ఫుల్ పశుభావ స్థితి వేరు. దిస్ ఇస్ కాల్డ్ వీరభావం. అంటే సర్టన్ పశుభావం మిక్సప్ అయి ఉంటుంది వీళ్ళకు, కొంచెం దివ్యభావం కలిసి ఉంటుంది. అంటే ఇది ఆల్ మిక్సర్ లాగా, కొంచెం దివ్యభావం ఉంటుంది, కొంచెం కంప్లీట్ పశుభావం ఉంటుంది. ఈ 2 భావాలు, పశుభావం కొంచెము, దివ్యభావం కొంచెం ఉంటూ ఈ వీరభావ స్థితికి పొందుతారు. ఈ వీరభావ స్థితిలో ఉన్న వాళ్ళు న్యూట్రల్ స్టేట్ అనమాట. వీళ్ళకి డిపెండ్స్ ఆన్ జపము, డిపెండ్స్ ఆన్ ఆ పూజ పరిహారాలు, ఆ పంచమకారాలు, వీటి ద్వారా వీళ్ళకి ఫలితాలు అనేది ఉంటుందన్నమాట. ఈ తంత్రాల గురించి మనమంతా కూడా మనము నిత్యతంత్ర శాస్త్రంలో కానీ పిచ్చల తంత్రం అని ఉంటుంది. ఈ తంత్రాల్లో మనకు చాలా కూలంకషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పుస్తకాలు దొరకడం కూడా చాలా టఫ్ అయ్యాయి. సో ఎవరైనా అవైలబిలిటీ ఉంటే తెచ్చుకోండి. కొంచెం కొన్ని గురుముఖత మాత్రమే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే మనము దివ్యభావ స్థితి. ఈ దివ్యభావ స్థితి అనేది చాలా పాజిటివిటీతో కూడుకున్నది. మరి ఈ దివ్యభావ స్థితిలో ఏమేమి జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మూడోది దివ్యభావం. ఈ దివ్యభావం గురించి మాట్లాడుకుంటే మనకు సూపర్ పాజిటివ్ రిజల్ట్ అంతా కూడాను, అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ దివ్యభావంలోనే ఉంటుంది. మరి ఈ దివ్య భావం అనేది ఎటువంటి కేటగిరీ పీపుల్కి ఉంటుందంటే, అంటే ఏవేవి లక్షణాలు ఉంటాయి వీళ్ళు అంటే, మంచి వస్త్రాలు కట్టుకుంటారు, తర్వాత ఎప్పుడు రుద్రాక్షలు ధరిస్తారు. కొంతమందికి రుద్రాక్షలు కానీ ఏమైనా ధరించమంటేనే అస్సలు వాళ్ళు స్టైల్లోనే అదేమంటారు, ఇక కంప్లీట్గా యో మ్యాన్ ఈ రేంజ్లో ఉంటారనమాట. వాళ్ళు ఏమైనా ధరించండి అంటే అస్సలు ధరించరు, నామోషిగా ఫీల్ అవుతారు. వీళ్ళు పశుభావము, ఈ పశుభావంలో ఉన్న వాళ్ళు దివ్యభావం అనే ఆ డిస్గిస్లో ఉంటారనమాట వీళ్ళంతా కూడా. సో కాబట్టి అది వాళ్ళు తేల్చుకోవాల్సి ఉన్నది. మీరు కనీసం ఇంత జపమాల కానీ ఇట్లాంటి ముండమాల ఇట్లాంటివి కూడా ధరించినప్పుడు ఎందుకండి మీ శరీరము, ఎందుకండి ఈ జన్మ, ఇంకా నెక్స్ట్ జన్మలో మీరు గుళ్ళ దగ్గరే పుడతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రుద్రాక్షలు కానీ కనీసం ముండమాల ఇట్లాంటివి ఏదైనా జపమాలలు ధరించే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ ముత్యాలు ఇవన్నీ ధరించే ప్రయత్నం చేయండి. ఓకే, సరే. జప విధానము, అర్చన విధానం చేయడము, పితృదేవత ఆరాధన, మంత్రశాస్త్రం మీద కాస్త పట్టు ఉండడము, మంత్రజపాలు చేయగలగడం, తర్వాత ఎప్పుడు గురు సమర్పణ, దేవతా సమర్పణ చేసి వాళ్ళు ఆ సమర్పణ చేసిన దాన్నే భుజించడము. అంటే ఇవన్నీ మేము ఎక్కడో ట్రావెలింగ్లో ఉంటాం, లేదంటే మేము ఎక్కడో వేరే దేశాల్లో ఉంటాము, మాకు ఇవన్నీ కూడా మాకు సమర్పణ చేసేకి ఎట్లా అండి అంటే, మీరు సమర్పణ అంటే మొత్తం హారతిపళ్ళం ఎత్తుకొని పోయి ఇట్లా చేయొద్దండి, జస్ట్ నామం తలుచుకోండి. అనేది తంత్రశాస్త్రం చాలా, తంత్రమే కాదు ఈవెన్ దక్షిణాచారం కూడా అదే చెప్తుంది. సో కాబట్టి ఈ గురు సమర్పణ, దేవతా సమర్పణ చేసిన ఆహారాన్ని భుజించడము, ఇంతే కాకుండా 3 పూటల దేవతను తలుచుకోవడము, ఈ త్రిసంధ్య పటే నీతి, ఈ 3 సంధ్యల్లో కూడాను
ఈ దేవత నామాలు పఠించడము వీటి ద్వారా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది దివ్య భావం. సో పశుభావము, వీరభావము, దివ్య భావము ఈ 3 భావాల్లో మనకు ఏ భావాల ద్వారా ఎక్సలెంట్‌గా ఉంటది అనేది మీరు ఒకసారి నేను చెప్పిన వీడియోని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. కొన్ని రకాల తంత్ర విధానాల్లో ఒక వ్యక్తులు అంటే చెప్పాను కదండీ! నా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాననమాట. అంటే యోని పూజ, లింగ పూజ ఇట్లాంటి టైముల్లో ఏం చేస్తారంటే, వాళ్ళు పశుభావాన్ని, వీరభావాన్ని ఆ మూమెంట్‌లో వదిలేసుకొని దివ్య భావంలోకొస్తారు. ఇదొక కేటగిరీ. దీని గురించి నేను మునుముందు చెప్తాననమాట. ఇది రెగ్యులరైజ్‌గా నేను బేసిక్ లెవెల్‌లో చెప్తున్నాను మీకు. సో, కాబట్టి ఈ భావస్థితుల గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్త. ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్త, జై మా కామాఖ్య.